అన్నవరం ఆలయ ఉద్యోగుల పీఎఫ్డబ్ల్యూ కాజేసిన ఘటనపై జీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందించారు అధికారులు. 30 లక్షల రూపాయల ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము కాజేసి నకిలీ చలాన్లను సృష్టించిన కేసుకు సంబంధించి అధికారులు సీరియస్ గా స్పందించారు. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. దీనిపై పలువురిపై వేటు పడింది. మంది శానిటరీ ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ సొమ్ము కట్టకుండా నకిలీ చలాన్లను సృష్టించి గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ మోసం చేశాడు. అతనిపై పోలీస్ కేసు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వరరావు, గుమాస్తా ఎం రామకృష్ణలను సస్పెండ్ చేశారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇక్కడ పనిచేసిన ద్వారకా తిరుమల బదిలీ అయిన ఒక సూపరింటెండెంట్, ప్రస్తుతం సెలవులో ఉన్న ఓ సీనియర్ అసిస్టెంట్, మరో రికార్డు అసిస్టెంట్ తో పాటు ఓ సూపరింటెండెంట్ కు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. మరో 2 అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే ఈవోను బదిలీ చేసే అవకాశం ఉందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ అనుష. జీ తెలుగు న్యూస్ కాకినాడ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే జీ తెలుగు న్యూస్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో కెరటాల తాకిడికి గురైన ప్రాంతంపై జీ న్యూస్ ప్రసారానికి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా అన్నవరం దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. ఈ దేవస్థానంలో వరుసగా అవినీతి అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితమే అన్నవరం దేవస్థానంలో శానిటరీ సిబ్బంది దాదాపు 349 మందికి సంబంధించి పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్ కాజేశాడు. ఉద్యోగుల సొమ్ములోంచి కట్ చేసేసిన దాంతో పాటు ఉద్యోగులు ఎంత ఇచ్చారో అంతే మొత్తాన్ని అతను జమ చేయాల్సి ఉంది. 2 కలిపి అతను 30 లక్షలు కాజేయడంతో జీ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు, విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీరిపై శుక్రవారం వేటు పడింది. ఏదైతే దేవస్థానంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడో టి వెంకటేశ్వరరావు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న శానిటేషన్ గుమాస్తా ఎం రామకృష్ణ, ఇద్దరిని కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్ లో ఉండి ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో ఉన్నాడో సూపరింటెండెంట్ బలుపు వాసు, అదేవిధంగా ప్రస్తుతం లీవ్ లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ ఓలేడి జగన్నాథం, సి సెక్షన్ రికార్డ్ అసిస్టెంట్ వనపర్తి రమేష్, అలాగే గతంలో ఈ స్కామ్ జరిగినప్పుడు ఇక్కడ ఉండి ప్రస్తుతం ద్వారకా తిరుమల సూపరింటెండెంట్ గా ఉన్న కిషోర్, వీరి నలుగురికి కూడా ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఇది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకేసారి ఇంతమందిపై వేటు పడింది. ఇప్పటికే కనకదుర్గ మ్యాన్ పవర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనిపై అన్నవరం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు, అతనిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవస్థానం ఉద్యోగులు గాని, సిబ్బంది గాని ఎవరైతే సెక్షన్ సూపరింటెండెంట్లు, గుమాస్తాల మీద చర్యలు తీసుకున్నారో వీళ్ళతో పాటు ఈవోల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అన్నవరం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి సంఘటనలు వరుసగా ఈ ఈవో ఎవరైతే వీర్ల సుబ్బారావు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి ఆయన మీద కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్లు కావచ్చు, లేదా వేద పండితులు కావచ్చు, వ్రత పురోహితులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటుగా ఆయన కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కింది స్థాయిలో తప్పు జరిగితే దానికి ప్రధాన బాధ్యత కార్యనిర్వహణాధికారి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. మొత్తం మీద వీళ్ళందరికీ సస్పెన్షన్ ఆర్డర్లు, ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఎవరైతే నలుగురికి ఛార్జ్ మెమోలు ఇచ్చారో వాళ్ళ నుంచి రిప్లై తీసుకున్న తర్వాత మా నలుగురిలో మరో 2పై కూడా సస్పెన్స్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదైతే మొత్తం మీద అన్నవరం దేవస్థానంలో జరిగిన తప్పుకు సంబంధించి ఇమ్మీడియట్లీ కేవలం 48 గంటల్లో చర్యలు తీసుకోవడంతో భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నీతి నిజాయితీ గల అధికారిని నియమిస్తే వీటన్నిటికీ కూడా బ్రేక్ పడుతుందని ప్రస్తుతం అన్నవరంలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ అవినీతి వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన జీ తెలుగు న్యూస్ కూడా అక్కడ అన్నవరం ఉద్యోగులు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అనుష.